కొత్తగా ఎన్నికైన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరపున లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 17న రాజధాని ఢాకాలో జరగనున్నట్లుగా భారత విదేశాంగ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికల్లో తారిక్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP ఘన విజయం సాధించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇక ఈ కీలక కార్యక్రమంలో స్పీకర్ పాల్గొనడం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన చిరకాల స్నేహానికి నిదర్శనమని విదేశాంగ శాఖ తెలిపింది. చరిత్ర, సంస్కృతి, పరస్పర గౌరవంతో ముడిపడి ఉన్న పొరుగు దేశంగా తారిక్ రెహమాన్ నాయకత్వం ఏర్పడుతున్న ఎన్నికైన ప్రభుత్వాన్ని భారత్ మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది. ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన బంగ్లాదేశ్కు మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని అయితే పేర్కొంది. బంగ్లాలో జరుగుతున్న హిందువుల మీద జరిగిన దాడి తీవ్రంగా ఖండించాం, మనందరం కూడా ప్రపంచం మొత్తం కూడా ఖండించింది. దీనన్నిటినీ కూడా మరి సమస్య మాపి రూపు మాపే దిశగా ఆ విధంగా అక్కడ దేశంలో అడుగులు పడ్డాయి. భారత్ కూడా బంగ్లాదేశ్కి ఒక రకంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమే భారత్. పాకిస్తాన్కి అబంధ హస్తాల్లో నలిగిపోయిన బంగ్లాదేశ్కి స్వతంత్రం కోరుకున్నప్పుడు భారత చొరవతోనే వాళ్ళకి స్వతంత్రం వచ్చింది. అది గుర్తుంచుకోకుండా కొంతమంది రాజకీయ నాయకులు అక్కడున్న హిందువులపై దాడి చేసి మరి భారత మనసును గాయపరిచారు. తద్వారా అక్కడ ప్రభుత్వాన్ని వాళ్ళు కోల్పోవడమే కాకుండా ఈ రోజున మరి అక్కడ ఎవరైతే తారిక్ రెహమాన్ నాయకత్వం ఏర్పడుతుందో దాన్ని బలపరుస్తున్నారు. మరి దానికి సంబంధించి మనస్ఫూర్తిగా మరి భారత్ కూడా దీన్ని స్వాగతిస్తుంది. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్లో ఎక్కడ కూడా అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మరి భారత్ కూడా మరి కోరుకుంటుంది. అదేవిధంగా జరుగుద్దని మనందరం కూడా ఆశిద్దాం. ఇక అదేవిధంగా జనజీవన స్రవంతిలోకి రావాలి, మావోయిస్టులకు డీజీపీ పిలుపునిచ్చారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి మరి ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపు మేరకు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న వారంతా తిరిగి వచ్చి తమ కుటుంబ సభ్యులతో కలిసి శాంతియుతమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని కాపాడాలని డీజీపీ పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో తెలంగాణ పోలీసుల నిరంతర కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన 588 మంది తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్ట్ నాయకులు, కార్యకర్తలు లొంగిపోయి సాధారణ జీవితంలోకి ప్రవేశించాలని శివధర్ రెడ్డి అయితే కోరారు. ఇక శివధర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాలే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్ట్ రహిత సమాజాన్ని స్థాపించాలని కంకణం కట్టుకున్న సంగతి మనందరికీ కూడా తెలిసిందే. 2026 డిసెంబర్ కల్లా ఎటువంటి పరిస్థితుల్లో మావోలు లేని భారతదేశాన్ని చూడాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే అమిత్ షా దాని మీద పునరుద్ఘాటించారు. ఇక కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి అనేక మందిని జనజీవన స్రవంతిలోకి రావాలని మరి చెప్పడం అయితే ప్రభుత్వ అధికారులు చెప్పడం అయితే మనమైతే గమనిస్తున్నాం. మరి చూడాలి రానున్న రోజుల్లో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది మనం కూడా చూడాల్సిన పరిస్థితిని మనమైతే గమనించవచ్చు. ఇక అక్షర చిట్ ఫండర్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యారు. అమెరికాకు పారిపోతుండగా అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచారు, రిమాండ్కు తరలించారు. కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లకు షాక్. చిట్ ఫండ్ల పేరుతో కొంతమంది యజమానులు ప్రజలను మోసం చేస్తూ చిట్టి ఎత్తేసిన తర్వాత పెట్టుబడిదారులను నిండా ముంచేస్తున్నారు. గడువు తీరాక చిట్ ఫండ్ యజమానులు కొందరు డబ్బులు లేవని కొంతమంది బాధితులు పనికిరాని ఫ్లాట్లను కూడా అంటగడుతున్నారని కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కొందరు అధికారులు వారికి మద్దతుగా నిలవడంపై గతంలో అనేక విమర్శలు బహిరంగంగానే వినిపించాయి. అమాయకపు ప్రజలు కష్టపడి పైసా పోగు చేసి చిట్లు వేస్తే చిట్ ఫండ్ యజమానులు మాత్రం వారికి అనేక ఆశలు చూపి చివరకు లక్షల నుంచి కోట్లను కొల్లగొట్టడం పరిపాటిగా మారింది. దీనికి కారణం ఎవరు? మనలో ఉన్న ఆశ ఒక రకంగా చెప్పాలంటే దురాశ అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి, అనేక ప్రభుత్వ రంగానికి సంబంధించిన బ్యాంకులు ఉన్నాయి. మీరు దాచుకోవాలంటే అక్కడ దాచుకోవచ్చు. మీది ఏదో ₹1 వస్తుంది కదా అని ప్రైవేట్ సెక్టార్లో మీరు ఇలాంటి ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలకు వెళ్ళి మీరు మధ్యతరగతి సమయం ప్రజలందరూ కూడా రూపాయి దాచి వాడి మొకాన వీడి మొకాన కొడితే రేపొద్దున ఇలాంటి మోసాలు జరిగితే మీ పరిస్థితి ఏంటో మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందనో లేదంటే ఎక్కువ ఆశకు పోతే మీకు నిరాశ ఎదురవుతుంది. తస్మాత్ జాగ్రత్త అని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా ఎందుకో మరి ప్రైవేట్ సెక్టార్ వైపు, ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీల వైపు వెళుతూ ఉంటారు. ఇది మాత్రం తీవ్రంగా ఆక్షేపించదగ్గ విషయం. ఏదైనా కూడా మరి ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న బ్యాంకులలోనో లేదంటే మీరు ఏదో ఒక రకంగా చేస్తే కొంతవరకు మీకు సేఫ్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ మధ్యకాలంలో అలాంటివి కూడా చాలా ఫ్రాడ్లు జరగడం మనమైతే చూసాము. మరి డబ్బున్నోడు ఎప్పుడూ కూడా ఏదో రకంగా ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులను కూడా మోసం చేసే మహానుభావులు కూడా ఉన్న భారతదేశం మరి
కరెక్టే మీరు అనొచ్చు లక్ష్మీనాయక్ గారు, మీరు ఏ రకంగా ఇలా చెప్తారు, మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరంటే అది కూడా లేదు. కానీ ఉన్నంతలో కొంత బెటర్గా ఉండాలి అంటే మీరు ఇలాంటి ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలు ఇచ్చే మోసపూరితమైన మరి మాటలకి పడిపోవద్దని నేనైతే మరి ఘంటాపథంగా నేనైతే చెప్పగలను. మరి ఏదైతే మరి చిట్ ఫండ్ పేరుతో కొంతమందిని యజమానులు ప్రజలు చేసి మోసం చేసి చిట్టి చేసి పెట్టుబడి నిండా ముంచేశారు. మరి పారిపోతుండగా అక్షర చిట్ ఫండ్స్ డైరెక్టర్ను అరెస్ట్ చేశారు, అమెరికా పారిపోతుండగా అరెస్ట్ చేశారు. మరి చూడాలి అతని దగ్గర ఎంత